ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. యేసు ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చినందుకు వందనాలు. మేము ఇంకా భక్తిహీనులుగా, బలహీనులుగా, నీకు దూరస్తులుగా, పాపులుగా ఉన్నప్పుడే మమ్మల్ని ప్రేమించారు. శత్రువులుగా ఉన్నప్పుడు ప్రేమించి మా కొరకు ఈ లోకమునకు వచ్చి కలువరి శిలువ మీద మాకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు తిరిగి లేచుడు ద్వారా మమ్మను నీతిమంతులుగా తీర్చినందుకే వందనాలు. మాకిచ్చిన నిత్యజీవ వరంకే వందనాలు. మమ్మను మీ కుమారులుగా అంగీకరించినందుకు వందనాలు. రాజులుగా అనేకుల కొరకు విజ్ఞాపన చేసే యాజకులుగా చేసినందుకు వందనాలు. మీ జత పని వారిగా, తోడి పని వారిగా, రాయబారులుగా, సాక్షులుగా ఈ లోకంలో ఉంచుకున్నందుకు వందనాలు. మా చుట్టూ ఉన్న విపత్కరమైన పరిస్థితుల్లో మాకు ఆశ్రయ దుర్గముగాను, రక్షణ శృంగముగాను, ఎత్తైన కోటగాను, మా చుట్టూ ప్రాకారముగా ఉన్నందుకు వందనాలు. వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉన్నందుకు వందనాలు. తండ్రి, బేగంపేటలో నూతన యెరూషలేము మందిరంకే వందనాలు. బోయినపల్లిలో ఫిలదెల్ఫియాకే వందనాలు. బాలంరాయిలో సియోను మందిరంకే వందనాలు. మా సంఘాలు ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచారు. మీరు ఇచ్చిన వాగ్దానములు కీర్తనలు 2:8 జనమును స్వాస్థ్యముగా, భూమిని కూడా దిగంతలు సొత్తుగా ఇస్తున్నారు. యెషయా 27:3 ప్రకారం అనుక్షణం కాపాడి భద్రపరుస్తున్నారు. జకరియా 2:5 ప్రకారం మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నారు. ఎబ్రీ 13:5-6 ప్రకారం ఏమాత్రం విడవకుండా, ఎన్నడూ ఎడబాయకుండా మాతో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, జీవగల మా తండ్రి, రాత్రి బైబిల్ పట్టణం కొరకే మీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి, ఎవరైతే ఆన్లైన్లో ఆల్రెడీ ప్రభా చేరారో వారిని బట్టి వందనాలు. ఇంకా చేరవలసిన వారిని సకాలంలో నడిపించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. పాడే పాటను మీరు ఆశీర్వదించండి, వాక్యమును ఆశీర్వదించండి ప్రభా. తర్జుమాలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. జీవగల మా తండ్రి, టైం మేనేజ్మెంట్లో తోడుగా ఉండండి. జీవగల మా తండ్రి, మీ వాక్యం ద్వారా మేము హెచ్చరించబడిన వారమై మా జీవితాలు సరి చేసుకొని వాక్యముకు లోబడి జీవించినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేయండి. వాక్యం ఇచ్చుటకు, వాక్యం అంగీకరించుటకు పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. అన్ని పరిస్థితుల మధ్యలో మాకు సమాధానము, నెమ్మది ఇవ్వండి. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 210, 210. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. మహాత్మ్యము గోపది ఎంతో, యెహోవా మహాత్మ్యము గోపది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరాక్రమ క్రియలు తెల్పేదామురారండి, పరాక్రమ క్రియలు తెల్పేదామురారండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యముల్, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యముల్, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప శక్యము కానిది, గ్రహింప శక్యము కానిది. మహాత్మ్యము కలిగిన దేవుడరుదెంచెను, మహాత్మ్యము కలిగిన దేవుడరుదెంచెను. మహిమను విడచి నరుడుగా జన్మించే, మహిమను విడచి నరుడుగా జన్మించే. ఆహా సిలువలో సాతానును జయించే, ఆహా సిలువలో సాతానును జయించే. బాహటముగా రక్షణ నొసగే మనకు,
బాహటముగా రక్షణ నొసగే మనకు. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. తప్పిపోతిమిలలో గొర్రెలను బోలియు, తప్పిపోతిమిలలో గొర్రెలను బోలియు, తప్పులెన్నో చేసి శిక్షారులమైతిమి, తప్పులెన్నో చేసి శిక్షారులమైతిమి. అర్పించేను ప్రాణము మంచి కాపరి అయి, అర్పించేను ప్రాణము మంచి కాపరి అయి, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించేను, గొప్ప రక్షణనిచ్చి ఉద్ధరించేను. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. ఆదామునందు పోయే దేవుని మహాత్మ్యము, ఆదామునందు పోయే దేవుని మహాత్మ్యము, అంధులమయుంటిమి అజ్ఞానులమైతిమి, అంధులమయుంటిమి అజ్ఞానులమైతిమి. నాదుడేసు నందు పొందితిమి వెలుగు, నాదుడేసుడందు పొందితిమి వెలుగు. అధికమైన జ్ఞాన మహిమలో సగే, అధికమైన జ్ఞాన మహిమలో సగే. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. పాపముతో నిండిన పాపి నేడే రారమ్ము, పాపముతో నిండిన పాపి నేడే రారమ్ము. పాప ఫలితము మరణము సహింతువా, పాప ఫలితము మరణము సహింతువా. పాపుల రక్షకుడే సురక్షింప నిలచే, పాపుల రక్షకుడే సురక్షింప నిలచే. తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును, తప్పులొప్పుకొనుము నిన్ను రక్షించును. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. ప్రధానుల కంటేను అధికారుల కన్నా, ప్రధానుల కంటేను అధికారుల కన్నా, అధికుడు ప్రభువు రాజ్యమేలవచ్చును, అధికుడు ప్రభువు రాజ్యమేలవచ్చును. అందరికి ప్రభువు శిరసయ్యున్నాడు, అందరికి ప్రభువు శిరసయ్యున్నాడు. అందరం పాడేదము హల్లెలూయా పాట, అందరం పాడేదము హల్లెలూయా పాట. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని విందాం. Praise the Lord. Praise the Lord. Before we start the Bible study, let us read a few passages from the Bible.
మనం బైబిల్ స్టడీని ప్రారంభించుకొనక మునుపు బైబిల్ గ్రంథంలో నుండి కొద్ది వచనాలు మనం చదువుకుందాం. Let us first read from the book of Genesis, chapter 1, verse 27. మొదటిగా ఆదికాండము మొదటి అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము మొదటి అధ్యాయం 27వ వచనం. So God created mankind in his own image. In the image of God, he created them, male and female, he created them. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాని పురుషుని గాను వారిని సృజించెను. Now let us read from the book of Psalms, chapter 8, verse 4. అదేవిధంగా కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. When I consider your heavens, the work of your fingers, the moon and the stars, which you have set in place, what is mankind that you are mindful of them? Human beings that you care for them. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటివాడు. Let's have a small prayer. చిన్న ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, God Almighty, the creator of the universe, thank you, Lord, for bringing us into your presence this evening for this Bible study program. As myself and Brother Sagar are going to share your word, Lord, kindly fill us with your Holy Spirit, fill us with your wisdom, fill us with your words, so that we speak as you intended for your glorification, Lord. We pray in the name of Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. As part of the series of the Bible study that we have been reading, we will today study about the man, the most special creation of the God, and how he fell to the sin. మరి ఈ బైబిల్ స్టడీ లో భాగంగా మనము గత కొద్ది వారాలుగా చూస్తున్నట్లుగా ఈ వారం కూడా మనము మనుషుడు అంటే దేవుని చేత సృష్టింపబడిన ఒక ప్రత్యేకమైన సృష్టి అయిన మనుషుని గురించి మనం చదువుకుందాం. You know, life is often very hectic for all of us. మరి జీవితం అనేది మనందరికీ కూడా ఎంతో మరి బిజీగా ఉండేదిగా ఉంటుంది. Most of the times we don't even bother to know why we existed on this earth and how we existed on this earth. మరి అనేక సార్లు మనం ఎంత బిజీగా ఉంటామంటే ఈ లోకంలో మనం ఎందుకు జీవిస్తున్నాం, మనం ఎందు నిమిత్తం సృజింపబడ్డాం అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోలేని వారంగా ఉంటున్నాం. King David was also a very busy man. అదే విధంగా దావీదు రాజు కూడా అతను చాలా బిజీగా ఉండే వ్యక్తి. But as he looked at the heavens and the moon and the stars, he deeply thought about his existence and asked God, what is a man that you are mindful of him, that you care for him? He said this in the portion we have read earlier. మనము ఇంతకు మునుపు చదువుకున్న భాగం వాక్యంలో భాగంగా కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో దావీదు తను ఉన్న పరిస్థితులన్నీ చూసినప్పుడు ఆలోచించినప్పుడు, ప్రభువా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు అంటున్నాడు. Against the backdrop of the God's wonderful creation, he felt man was too small and too insignificant, and he was wondering why God gave so much of prominence to a man. మరి ఈ యొక్క దేవుని యొక్క సృష్టి అంతటిని చూసినప్పుడు దావీదు ఏమనుకుంటున్నాడంటే, మనుషుడు ఈ సృష్టి అంతట్లో చాలా చిన్నవాడు అయినప్పటికీ కూడా ఎందుకు దేవుడు మనుషునికి ఇంత ప్రాముఖ్యతనిచ్చాడు అని ఆలోచించేవాడు. So let us now try to understand how God created this special living being that is the man, the woman. మరి ఇప్పుడు మనము దేవుడు ఈ విధంగా ప్రత్యేకమైన సృష్టిని అనగా మనుషుని పురుషుని గాను స్త్రీని గాను ఏ విధంగా సృజించాడనే విషయాల గురించి ధ్యానిద్దాం. Bible alone gives us accurate information about the origin of the mankind. మరి ఈ యొక్క మనుష్య సంతతిని అంతటిని గురించి కేవలము బైబిల్ గ్రంథం మాత్రమే సరి అయిన సంపూర్తి అయిన సమాచారాన్ని మనకు అందిస్తుంది. Firstly, we must remember that this creation of man was very well planned by God. మొదటగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క మనుషుని యొక్క సృష్టి దేవుడు తన యొక్క అనాది కాల ప్రణాళిక చొప్పున చేయబడినది. In Genesis 1:26, we notice that the act of creating man was based on a deliberate counsel of the God. మరి ఆదికాండం మొదటి అధ్యాయం 26వ వచనాన్ని కనుక మనం ధ్యానించినట్లయితే అక్కడ దేవుడు తాను ఎంతగానో ఆలోచించి ఆయన తన జ్ఞానము చొప్పున మనుషుని సృజించడం మనం చూస్తాం.
To that point, the first 5 days creation, God felt it was good, but the creation was not complete without man. మరి అప్పటికి అంతకు పూర్వము మొదటి 5 రోజులు ఆయన చేసిన సృష్టి అంతటిని చూసినప్పుడు దేవుడు ఇది మంచిది అంటూ వచ్చాడు. అయితే దేవుని సృష్టి మనుషుడు లేకుండా సంపూర్ణం కాలేదు. Man's creation was no afterthought. It was a deliberate forethought on the part of the God. మనుషుని సృష్టి దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత చివరిగా ఏదో యథాలాపంగా మనుషుని సృజించలేదు, కానీ మా దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున ఆయన ముందు నుంచి ఆయనకున్న ఆలోచన చొప్పున మనుషుని సృజించాడు. Secondly, man's creation was a direct, special and immediate act of God. అంతేకాదు రెండవదిగా మనుషుని యొక్క సృష్టి అది వెంటనే చాలా ప్రత్యేకమైంది. అంతేకాదు దేవుడు మనుషుని వెంటనే సృజించిన వాడుగా ఉన్నాడు. Genesis 1:27 and 2:7 give us that clarity. మరి ఆదికాండం 1:27 ఆదికాండం 2:7 మనం చూసినప్పుడు మనకి ఎంతో స్పష్టత కనిపిస్తుంది. Genesis 2:7 we read, and the Lord God formed man of the dust of the ground and breathed into his nostrils the breath of life, and man became a living soul. ఆదికాండం 2:7 మనం చూస్తే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది. So God created man as a complete, fully developed man. There is no pre-human or subhuman form like the evolutionists explain. మరి మనం సృష్టిని మనం గమనించినట్లయితే దేవుడు మనుషుని ఒక సంపూర్ణమైన మనుషునిగా చేశాడు. మనకు తెలిసిన రీతిగా ఒక చిన్న కణం నుంచి అలా మనుషుని ఉద్భవింప చేయలేదు, కానీ దేవుడు మనుషుని సంపూర్ణమైన వ్యక్తిగా తయారు చేశాడు. Also, we notice the creation of man was a very significant act of God. అంతేకాకుండా దేవుని యొక్క ఈ మనుషుణ్ణి చేసిన దేవుని యొక్క సృష్టి అది దేవుని చేత చేయబడిన ఎంతో ప్రత్యేకమైన సృష్టిగా ఉంది. The first 5 days when he created the other things, he used the words like let there be light, or let there be this item, let there be that item. But when it came to the creation of the man, he used a different phrase. మరి మనం సృష్టిని గనక గమనించినట్లయితే మొదటి 5 దినముల్లో దేవుడు సృష్టిని చేసినప్పుడు ఇది భూమి కలుగునుగాక, లేదంటే అస్తమయము ఉదయము కలుగునుగాక, సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగాక అని దేవుడు పలికాడు. అయితే మనుషుని చేసినప్పుడు మాత్రం దేవుడు ప్రత్యేకంగా మరి తన స్వరూపమందు నరుని సృజించినట్టుగా మరి అక్కడ వాడిన మాటలు కూడా ఎంతో ప్రత్యేకమైన మాటలుగా మనకు కనపడుతున్నాయి. Genesis 1:26 we read, then God said, let us make mankind in our image, in our likeness. మరి ఆదికాండం 1:26 మనం చూస్తే అక్కడ దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. This statement gives great significance for the creation of the man. మరి ఈ యొక్క మాట ఇది మనుషుని సృష్టిలో దేవుడు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో మనుషుని సృష్టించినప్పుడు మనకు అర్థమవుతుంది. Similarly, man's creation was a very unique thing. అంతేకాకుండా మానవుని యొక్క సృష్టి మరి 4వదిగా ఎంతో ప్రత్యేకమైనది, ప్రత్యేకంగా చేయబడిన సృష్టి. The first Genesis 1 and 2, both the chapters are used to explain in detail the creation of the man. మరి మనం చూసినట్లయితే ఆదికాండం 1 అధ్యాయాలు ఈ విధంగా మనుషుడు ఏ విధంగా చేయబడ్డాడో దానికి ప్రత్యేకంగా రాయబడుతూ వచ్చాయి. There was just a passing reference made about the creation of the sun, moon, the earth, the planets, the plants and other living beings. మరి దేవుని యొక్క ఇతర సృష్టి అయిన సూర్యచంద్ర నక్షత్రాలు, జంతువులు, మరి మొక్కలు, వృక్షములు, వీటన్నిటి గురించి చిన్న చిన్న రిఫరెన్స్లు మాత్రమే ఇవ్వబడ్డాయి, కానీ మనుషుని గురించి చాలా స్పష్టంగా ఎక్కువగా ఈ ఆదికాండం 1-2 అధ్యాయాల్లో మనుషుని యొక్క సృష్టి గురించి వర్ణింపబడింది. Whereas the whole Genesis chapter 2 was devoted to the creation of the man. మరి ఆదికాండం 2వ అధ్యాయం సంపూర్తిగా మనుషుని యొక్క సృష్టిని గురించి మనకు జ్ఞాపకం చేస్తుంది. That is where we read about creation of the Eve also. మరి ఇక్కడే మనము అవ్వ యొక్క సృష్టిని గురించి కూడా చూస్తాం. Genesis chapter 2 verses 21 to 22. Let us read.
It says మరి there, but for Adam, no suitable helper was found. మరి ఆదికాండము 2వ అధ్యాయము 21 నుండి 23వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ దేవుడు ఆదాముకు సాటి అయిన సహాయాన్ని అనగా అవ్వను సృష్టించడం మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామును తీసుకుని వచ్చాను. ఆమె ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నారి అనబడును. So the woman was made from the rib that God has taken out of the man. కాబట్టి ఈ స్త్రీ ఆ యొక్క పురుషునిలో నుండి లేదా ఆదాములో నుండి తీయబడిన పక్కటెముక ద్వారా నిర్మించబడింది. Now thirdly, let us try to understand this word image and likeness of the God. ఇప్పుడు మూడవదిగా మనము దేవుని యొక్క ఆ యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక గా చేయబడిన నరుని గురించి చేయబడ్డాడు ఆ నరుడు అని వ్రాయబడింది కదా, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. Genesis 1:26 we read that then God said, let us make mankind in our image and in our likeness. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని వ్రాయబడింది. These two words, the original Hebrew words, the representative words were the Salem and Demoth. మరి ఈ రెండు మా స్వరూపము పోలిక ఈ రెండు మాటలకు హెబ్రూలో సేలెం మరియు దిమోత్ అనే రెండు మాటలు వ్రాయబడుతూ వచ్చాయి. The Latin Vulgate used the words imago and similitudo. అదే విధంగా ఇవి లాటిన్ భాషలోకి తర్జుమా చేయబడినప్పుడు ఈ రెండు పదములకు గాను ఇమేజో మరియు సిమిలిట్యూడో అనే పదాలు వాడబడుతూ వచ్చాయి. This word Salem, which means image, basically means it's a representative image in some concrete sense. మరి ఈ యొక్క ఇమేజ్ అనగా స్వరూపం అనే మాటను మనం చూసుకున్నట్లయితే ఇది దేవుని యొక్క స్వరూపాన్ని లేదా దేవుని యొక్క ప్రతిబింబాన్ని మరి గురించి వర్ణించేదిగా ఉంది. Similarly, the word demoth refers also to the idea of similarity, but more in the abstract of ideal form. మరి అదే విధంగా మనం పోలిక చొప్పున అని చూసినప్పుడు ఇది కూడా ఇటువంటి అర్థాన్ని మనకి ఇస్తుంది, కానీ ఇది ఇంకా కొంచెం చిన్నదైన లేదా పల్చని అర్థాన్ని మనకి తెలియజేస్తుంది. The Greek and Latin fathers distinguished between these two words, image and likeness. మరి గ్రీకు మరియు లాటిన్ భాషలో ఉన్న మూల పురుషులు వారు ఈ స్వరూపము పోలిక ఈ రెండు మాటలను కూడా వారు వేరువేరుగా అర్థాన్ని ఇస్తూ వచ్చారు. Irenaeus, a famous 2nd century Greek bishop, he understood the word image as man's conscience, freedom, free will and ability to reason. మరి ఐరేనియస్ అనే ఆ యొక్క 2వ శతాబ్దానికి చెందిన ఆ యొక్క గొప్ప వ్యక్తి, ఆయన ఈ యొక్క ఇమేజ్ అంటే స్వరూపాన్ని గురించి చెప్తూ ఇది మనుషుని యొక్క మనస్సాక్షి, స్వేచ్ఛ, అతనికి ఉన్న స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వాన్ని గురించి, అంతేకాదు అతని యొక్క తార్కిక శక్తిని గురించి ఈ యొక్క ఇమేజ్ అనగా ఈ యొక్క స్వరూపం అనే మాట మనకు తెలియజేస్తుంది అని చెప్తూ వచ్చాడు. Similarly, the word likeness is understood as divine qualities such as God's holiness and righteousness. మరి అదే విధంగా పోలిక అనేది మనకేమి పోలికను మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే ఇది దేవుని యొక్క దైవిక స్వభావాలైన ఆ యొక్క పరిశుద్ధత మరియు నీతిమత్వాన్ని గురించి మరి పోలిక అనే మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. To summarize, we may say the image includes man's full being, that is his free will, his conscience, his intellectual ability, his rationing capacity, his functional ability to fill, rule and subdue the earth. మరి మనం ఈ విధంగా చూడవచ్చు. ఈ యొక్క స్వరూపము అంటే దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే ఇది యొక్క సంపూర్ణమైన మనుషుని చూపిస్తుంది. అది ఎలాగంటే మనుషుని యొక్క ఆ యొక్క స్వేచ్ఛగా ఆ నిర్ణయాలు తీసుకునే శక్తి, ఆ మనుషునికి ఇవ్వబడిన మనస్సాక్షి, అంతేకాదు అతనికి ఇవ్వబడిన జ్ఞానము, అతని యొక్క తార్కిక శక్తి, అంతేకాదు ఈ యొక్క భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని దాన్ని పరిపాలించే శక్తి దేవుడు ఏదైతే ఇచ్చాడో ఇదంతా కూడా దేవుడు తన స్వరూపమందు చేశాడు మనిషిని అనేది మనకు జ్ఞాపకం చేస్తుంది.
Next, let us look at the tripartite nature of the human being. ఇప్పుడు మనము మనుషునికి ఉన్న 3 లక్షణాలు, మనుషుడు ఏ విధంగా చేయబడ్డాడో ఆ మూడు లక్షణాల గురించి ధ్యానించేద్దాం. A complete person is a tripartite being, a person with a body, soul and spirit. మరి మనం సరైన విధంగా అర్థం చేసుకోవాలంటే 3 భాగములుగా మనం అతన్ని విడగొట్టవచ్చు. అది శరీరము, ఆత్మ, ప్రాణము. ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో సౌల్ అనే మాట, ఆత్మ మరియు ప్రాణము అనే ఈ 2 మాటలు కూడా ఇంగ్లీష్ లో అనేక సార్లు సౌల్ అనే పదమే వాడబడుతూ వచ్చింది. దయచేసి గమనించండి. అదేవిధంగా స్పిరిట్ అనే మాటకు సందర్భానుసారంగా బైబిల్ గ్రంథంలో జీవము లేదా ఆత్మ, వాయువు, జీవవాయువు, మరి ఇటువంటి పదాలన్నీ కూడా స్పిరిట్ మాటకు వాడబడుతూ వచ్చాయి. కాబట్టి మీరు ఈ యొక్క రికార్డింగ్ అంతట్లో కూడా ఈ మాటలను మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. In the beginning, God created the figure of the man from the dust of the earth and then breathed into his nostrils the breath of life. మరి ఆదియందు దేవుడు మనుషుని మంటి నుండి సృజించి మనుషుని యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు మనుషుడు ఆత్మగా అయ్యాడు. This breath of life is what is otherwise also called the spirit. మరి ఈ యొక్క జీవ వాయువుని లేదా మనము స్పిరిట్ లేదా ఆత్మగా కూడా పిలుస్తూ ఉంటాం. When the breath of life came in contact with the man's body, the soul was produced. మరి ఎప్పుడైతే ఈ యొక్క దేవుని జీవ వాయువు మనుషుని శరీరంలో ప్రవేశించిందో ఆత్మ లేదా సౌల్ అది తయారైంది. లేదంటే ఎప్పుడైతే ఈ యొక్క దేవుని జీవ వాయువు మనుషుని శరీరంలోకి ప్రవేశించిందో అప్పుడు ఆత్మ వచ్చింది, నరుని ఆత్మ. That is why the Bible calls man a living soul. అందు నిమిత్తమే బైబిల్ గ్రంథము మనుషుని జీవించే వ్యక్తిగా, జీవాత్మగా పిలుస్తుంది. So this breath of life, which is man's spirit, is the source of the man's life. కాబట్టి ఈ యొక్క జీవ వాయువు మనుషుల్లో ఉన్న ఆ యొక్క ఆత్మకు అది మూలంగా ఉన్నది. The Lord Jesus tells us that it is the spirit who gives life. మరి యేసుక్రీస్తు ప్రభువారు అందుకనే ఆత్మయే జీవింప చేయనది అని ఆ మాట వాడటం మనం చూస్తాం. It is mentioned in John chapter 6 verse 63. ఈ యొక్క మాట యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో మనం This breath of life comes from the Creator. ఈ యొక్క జీవాత్మ ఇది తన యొక్క సృష్టికర్త యొద్ద నుండి వచ్చేదిగా ఉంది. But we should not confuse this breath of life with the Holy Spirit. అయితే మనము ఈ జీవాత్మను పరిశుద్ధాత్మతో పోల్చుకుని మనం కంగారు పడకూడదు, కలవరపడకూడదు. God characterizes man by his soul because in his creation man's characteristics lie in his soul. మరి దేవుడు మనుషుని చూసినప్పుడు ఆ యొక్క మనుషుని యొక్క స్వభావం అంతా కూడా ఆ ఆత్మలో ఉంటాయి. కాబట్టి దేవుడు మనుషుని యొక్క ఆత్మలను పరిశీలించేవాడుగా ఉంటాడు. The three things, that is the spirit, soul and body, are like a lighted electric bulb. మరి యొక్క జీవాత్మ దేహములు ఇవన్నీ కూడా మనం ఒక ఉదాహరణ చూస్తే ఒక ఎలక్ట్రిక్ బల్బు అని పోల్చుకోవచ్చు మనం. The bulb, within the bulb there is electricity, there is filament and then there is the light. మరి ఈ యొక్క బల్బ్ లో ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఫిలమెంట్ ఉంటుంది, అంతేకాదు లైట్, వెలుగు ఉంటుంది. The body is like the filament, the spirit is like the electricity and soul is like the light that is produced. మరి ఈ యొక్క శరీరము ఆ యొక్క ఫిలమెంట్ తో మనం పోల్చుకోవచ్చు. ఈ యొక్క జీవ వాయువు లేదా ఆ యొక్క స్పిరిట్ ని మనము ఎలక్ట్రిసిటీతో పోల్చుకోవచ్చు. అంతేకాదు ఆ యొక్క ప్రాణము లేక ఆత్మను మనము వెలుగుతో మనం పోల్చవచ్చు. Now let us look at one of the key components of the human constitution, which is the body. మరి ఇప్పుడు మనము ఈ యొక్క మానవునిలో ప్రధాన లేదా ఒక భాగమైన శరీరాన్ని గురించి చూద్దాం. We all know that this is the body which was made from the dust of the ground. మనందరికీ తెలిసిన రీతిగా ఈ యొక్క శరీరము అనేది ఇది నేల మంటి నుంచి తయారు చేయబడింది. The Hebrew word for the body, which is called geviah,
occurs in the Old Testament, which means the living body. మరి ఈ యొక్క సజీవమైన శరీరం అనే మాటకు హెబ్రీ పదం ఏంటంటే గివియా అనే పదము. ఇది మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. Another Hebrew word, basar, is also used, which is translated in English as flesh. మరి ఇంకో హెబ్రీ పదము బసర్ అనేది మరి అది ఇంగ్లీష్ లోకి శరీరముగా అది తర్జుమా చేయబడుతూ వచ్చింది. ఇది కూడా మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. In the Greek word used for body in the New Testament is called soma. మరి క్రొత్త నిబంధన గ్రంథంలో మనం ఈ యొక్క శరీరానికి సాదృశ్యంగా సోమ అనే గ్రీకు పదాన్ని ఉపయోగించడం మనం చూస్తాం. All these words can refer to a physical body or a whole person or the fallen or carnal nature of a human being. ఈ యొక్క పదాలన్నిటినీ కూడా మనం ఈ యొక్క భౌతికమైన శరీరానికి, ఒక సంపూర్ణమైన వ్యక్తికి, అంతేకాదు ఈ యొక్క మనిషికి ఉండే శరీర సంబంధమైన ఈ యొక్క స్వభావాన్ని గురించి అర్థం చేసుకోవటానికి ఈ మూడు పదాలను కూడా మనం ఉపయోగించవచ్చు. You know, Genesis 1:31 says that everything that God made was very good. మరి ఆదికాండం 1:31 మనం చూస్తే అక్కడ దేవుడు చేసిన ప్రతిదీ మంచిది అని వ్రాయబడింది. This includes the human body also. ఇది మరి దీంట్లో ఈ యొక్క మనుషుని యొక్క సృష్టి, ఎందుకంటే మనుషుని శరీరం కూడా ఇందులో ఉన్నది. God gave the man a physical body to rule the material world. ఈ యొక్క లోకమును ఏలటానికి గాను దేవుడు మనుషునికి ఒక భౌతికమైన శరీరాన్ని అనుగ్రహించాడు. Paul reminds us in 1 Corinthians 6:19 that the bodies of the Christians are also the temple or the residence of the Holy Spirit. అదే విధంగా అపోస్తలుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 చూస్తే ఇక్కడ మీరు దేవుని ఆత్మకు ఆలయమైనదని మీరు ఎరుగురా అంటున్నాడు. No, Adam's body at creation was sinless and deathless. మరి దేవుడు ఆదాము యొక్క శరీరాన్ని సృష్టించినప్పుడు అది పాపము లేనిదిగా, అంతేకాదు మరణము లేనిదిగా ఉన్నది. But sin brought tremendous changes to the human body. అయితే పాపము మనుషుని యొక్క శరీరానికి ఎంతో ప్రాముఖ్యమైన మార్పులను తీసుకుని వచ్చింది. God promised death for sin, as we all know. మనందరికీ తెలిసిన రీతిగా పాపము వలన వచ్చే జీతము మరణము అని దేవుడు వాగ్దానం చేశాడు. With the Adam's sin, his body started experiencing decay, which is leading to the death. మరి ఎప్పుడైతే ఆదాము పాపం చేసిన వాడుగా ఉన్నాడో అతని యొక్క శరీరము అది క్రమంగా కృషించిపోయేది, చివరకు మరణించేదిగా ఉంది. Thus it passed on all its corruption to all the human bodies. అంతేకాదు అది ఆ యొక్క తప్పిదాన్ని, ఆ యొక్క పాపాన్ని తన తర్వాత వచ్చే తరమంతటికి కూడా అది ఇచ్చేదిగా ఉంది. Now let us look at, Paul calls this body lowly body, and it is a body of the death. మరి అంతేకాదు అపోస్తలుడైన పౌలు ఈ యొక్క శరీరాన్ని ఇది ఎంతో దేన శరీరంగాను, అంతేకాదు ఇది మర్త్యమైన మరణానికి మరణమయ్యేగాను పౌలు సంబోధిస్తున్నాడు. The body's cravings and desires contribute to the man's sinful state. ఈ యొక్క శరీరం యొక్క ఆశలు ఇవన్నీ కూడా మనుషుని పాపం చేయడానికి ప్రేరేపించి అతన్ని పాపం చేసే వ్యక్తిగా తయారు చేస్తున్నాయి. And that is why the body needs discipline. అందు నిమిత్తమే ఈ శరీరము ఎంతో క్రమశిక్షణ కావాల్సిందిగా ఉంది. In 1 Corinthians 9:21, Paul says, I strike a blow to my body and make it my slave to control it. మరి అదే విధంగా కొరింథీయులకు రాసిన 1 పత్రిక 9:27 మనం చూస్తే పౌలు నేను నా శరీరం నలగొట్టి నేను దాన్ని లోపరుచుకుంటున్నాను అంటున్నాడు. Now let us look at the next part of the body, human being, which is the soul. మరి ఇప్పుడు మనము మనుషుని యొక్క మనుషునిలో ఒక ప్రధాన భాగమైన యొక్క సౌల్ అంటే ఆత్మ గురించి మనం ధ్యానం చేద్దాం. దయచేసి గమనించండి, సౌల్ అనే మాటకు మనము ప్రాణము లేదా ఆత్మ అని బైబిల్లో సందర్భానుసారంగా ఉంది, కాబట్టి ఈ మాటలను జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతున్నాం. Hebrew word for soul is nephesh, which occurs 750 times in Old Testament itself. మరి ఈ యొక్క సౌల్ అంటే ఈ యొక్క ఆత్మ అనే మాటకు హెబ్రీ భాషలో నెఫెష్ అనే మాట పదం ఉపయోగించబడింది. ఇది సుమారుగా 750 సార్లు పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడింది.
In the New Testament, the Greek word used for soul is called the psyche. అయితే కొత్త నిబంధన గ్రంథంలో ఈ యొక్క ఆ, ఆత్మకు సంబంధించి నెఫెష్ అనే మాటను ఉపయోగిస్తూ వచ్చారు. ఇది కొత్త నిబంధనలో రాయబడింది. It is translated as soul or life. మరి దీనిని మనము ఆత్మ లేదా ప్రాణముగా ఇది తర్జుమా చేయబడుతూ వచ్చింది. This term denotes it can be a whole person, or it is the personal identity of a person, particularly in relation to the God and salvation. మరి ఈ యొక్క మాటను మనము ఇది ఒక పూర్తి మనుషునిగాను, అంతేకాదు మరి మనుషునికి అవసరమైన మరి ఆ దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మనుషుడు ఏ విధంగా ఉండాలో, లేదా మనుషునికి ఏదైతే అవసరమైందో ఆ దేవునితో సంబంధం కలిగి ఉండటానికి ఆ యొక్క ఆత్మను లేదా ప్రాణాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. Acts 20:10 tells us, refers to the soul as the inner life of a body. మరి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే ఇది మన ఇక్కడ ప్రాణముగా, అంటే అక్కడ చూస్తే ఈ యొక్క ప్రాణము అతనిలో ఉన్నది అని పౌలు అక్కడ చెప్పడం మనం చూస్తాం. Acts 14:2 tells us that it refers to intellect or mind of a person. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే ఇక్కడ జ్ఞానము లేదా మనస్సుగా ఇది దీన్ని సంబోధించడం మనం చూస్తాం. Next, it also refers to the will of a man. మరి ఇది మనుషుని యొక్క చిత్తంగా కూడా దీన్ని సంబోధిస్తూ వచ్చారు. Jesus tells us in Matthew 22:37, he tells us, love the Lord your God with all your heart and with all your soul and with all your mind. అంతేకాదు మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు నీ దేవుడైన యెహోవాను నీ శరీరంతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీవు సేవించవలను అని చెప్తూ వచ్చారు. Matthew 26:38 says that the soul also means the emotions of a man. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 38వ వచనంలో మరి ఈ యొక్క ఆత్మ అనే మాటకు అక్కడ మనం భావోద్వేగాలు అనే అర్థాన్ని కూడా చూడవచ్చు. Similarly, Hebrews 6:19 tells us that the word soul means moral or spiritual life of a person. మరి అదే విధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తే ఈ యొక్క ఆత్మకు మరి అది నైతికమైన లేదా ఆత్మీయమైన జీవితాన్ని గురించి కూడా అది మనకు జ్ఞాపకం చేస్తుంది. At physical death of a person, this soul survives. మరి మనుషుడు శరీరానుసారంగా అతను మరణించినప్పుడు ఈ యొక్క ఆత్మ అయితే జీవించి ఉంటుంది. The redeemed souls are ushered into the eternal presence of the God. మరి ఏవైతే ఈ ఆత్మలు విమోచింపబడుతూ వచ్చాయో ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రవేశపెట్టబడతాయి. And those who are not redeemed, who are without an advocate, are ushered into the hell awaiting the God's judgment. మరి ఎవరైతే ఈ విధంగా విమోచింపబడలేదో, ఎవరైతే తమకు ఉత్తరవాది కలిగిన వారుగా లేని వారుగా ఉన్నారో, యేసుక్రీస్తునే ఉత్తరవాది లేని వారుగా ఉన్నారో, వారు దేవుని యొక్క ఆ యొక్క శిక్షా విధిలోనికి లేదా ఆ యొక్క తీర్పు దగ్గరకు తీసుకెళ్ళబడతారు. We read in Luke 12:20 in the parable of the rich man, God tells that foolish rich man, this night your soul is required of you. మరి మనం గమనించినట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు ఆ యొక్క బుద్ధిహీనుడైన ధనవంతుడితో ఈ విధంగా చెప్తున్నాడు, ఈ రాత్రి నేను నీ ప్రాణమును అడుగుచున్నాను అంటున్నాడు. This rich man would die, but his soul would be in God's presence for accounting or for judgment. మరి ఈ యొక్క ధనవంతుడైన వ్యక్తి చనిపోవచ్చు, అయితే అతని ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళి జవాబుదారీతనంగా ఉంటుంది. Now let us look at the third most important component of a human being, which is the spirit. మరి ఇప్పుడు మనం మనుషుల్లో మూడో ప్రత్యేకమైన భాగమైన ప్రాముఖ్యమైన భాగమైన మరి స్పిరిట్ అనగా ఆత్మ లేదా జీవవాయువు జీవాత్మ అని ఏవైతే వ్రాయబడినాయో దాని గురించి మనం చూద్దాం. This spirit has several meanings in the Bible based on the context. ఈ యొక్క సందర్భానుసారంగా ఈ యొక్క స్పిరిట్ అనే మాటకు బైబిల్ గ్రంథంలో అనేకమైన అర్థాలు వ్రాయబడుతూ వచ్చాయి. When we discussed about Holy Spirit in the earlier Bible study, we said the Hebrew word for spirit is ruach and the Greek word for it is pneuma. మరి ఇంతకు పూర్వము
బైబిల్ స్టడీస్ లో మనం ధ్యానట్టుగా హెబ్రీ భాషలో పరిశుద్ధాత్మ దేవుని రువా అని, అంతేకాదు గ్రీక్ భాషలో న్యూమా అని సంబోధించడం మనం నేర్చుకున్నాం. But that time we said that based on the context, it can mean different things. అయితే అప్పుడే మనం ఏం నేర్చుకున్నామంటే సందర్భానుసారంగా ఈ యొక్క అర్థాలు లేదా ఆ యొక్క తర్జుమా మారేదిగా ఉందని నేర్చుకున్నాం. Genesis 8:1 tells us the word spirit means it is wind or the breath of life that the God gave us. మరి ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే ఇక్కడ దేవుడు ఈ యొక్క ఆత్మకి వాయువు అనే మాటను మరి ఇక్కడ మనం చూస్తున్నాం. Similarly, in Matthew 5:3, we read it as an attitude or a disposition of a person. అదే విధంగా మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అది మనుషునికి ఉన్న ఒక స్వభావంగా వర్ణింపబడింది. Similarly, we also know that it represents the Holy Spirit. మరి అదే విధంగా ఆ స్పిరిట్ అనే మాటకు పరిశుద్ధాత్మ అని కూడా మనం అనేక సార్లు బైబిల్ గ్రంథంలో చూస్తాం. So therefore, when Solomon described the spirit returning to God in Ecclesiastes chapter 12 verse 7, మరి అదే విధంగా ఆ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఆ యొక్క సొలొమోను ఈ యొక్క ఆత్మను గురించిన మాటలు చెప్తూ he was referring to the breath. మరి అతను ఈ యొక్క ఆత్మను వాయువుతో పోలుస్తున్నాడు, Because that లేదా is ఊపిరితో పోలుస్తున్నాడు. because that was what God gave in the beginning, and therefore it returns to the God. మరి ఎందుకంటే దేవుడు మనుషునికి సృష్టి యందు ఆ యొక్క వాయువు జీవ వాయువును మనుషుల్లో ప్రవేశపెట్టాడు కాబట్టి అది మరణించిన తర్వాత తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళేదిగా ఉంది. So the three parts, the body decays, the soul goes for judgment, and the spirit returns to the God. మరి ఈ విధంగా చూసినట్లయితే శరీరము, ఒక మనిషి లేదా ఒక వ్యక్తి మరణించిన తర్వాత శరీరము అది కృళిపోయేదిగా, భూమిలో పాతి పెట్టబడేదిగా ఉంది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళేదిగా ఉంది. ఆ యొక్క ప్రాణము లేదా ఏదైతే ఆత్మగా మనం ఇందాక నుంచి చూస్తూ ఉన్నామో అది దేవుని యొక్క తీర్పు నిమిత్తము భద్రపరచబడేదిగా ఉంది. Now let us look at another important component of a human being, which is the heart. మరి ఇప్పుడు మనము మనుషుల్లో ఒక ప్రాముఖ్యమైన భాగమైన హృదయాన్ని గురించి చూద్దాం. Bible talks so much about heart, but it does not mention about the physical organ of a human being. మరి బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ఈ హృదయాన్ని గురించి వ్రాయబడింది, కానీ అది ఎప్పుడు కూడా ఈ యొక్క ఫిజికల్ గా ఉన్న ఈ యొక్క గుండెని గురించి మాట్లాడటం లేదు. It talks about the control center of a person. ఇది మనుషుణ్ణి కంట్రోల్ చేసే ఆ యొక్క కేంద్ర స్థానాన్ని గురించి, అంటే ఆ మనస్సును గురించి ఇది మాట్లాడుతుంది. It talks about the seat for the thoughts, attitudes, motivations and actions of a person. మరి ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క ఆలోచనలు, మరి స్వభావము, మరి అంతేకాదు ఈ యొక్క ప్రేరేపణలు, మరి మనుషుడు చేసే అన్ని క్రియలు కూడా మరి మొదలవుతూ ఉన్నాయో ఆ దాని గురించి బైబిల్ గ్రంథము హృదయము అని చక్కగా చెప్తుంది. The Hebrew word for heart, there are two words. One is labab, which occurs 598 times in the Bible, Old Testament. And first word is leb, which occurs 598 times. Second word is labab, which occurs 252 times in the Old Testament. మరి ఈ యొక్క హృదయాన్ని గురించి పాత నిబంధన గ్రంథంలో లెబ్ అనే మాట, అదే విధంగా లెబాబ్ అనే మాట రాయబడుతూ వచ్చాయి. లెబ్ అనే మాట 598 సార్లు, అదే విధంగా లెబాబ్ అనే మాట 252 సార్లు పాత నిబంధన. Greek word for the heart is cardia. మరి ఈ యొక్క హృదయాన్ని గ్రీకు భాషలో కార్డియా అని పిలుస్తారు. It basically refers to the governing faculty of a person or the core inner life of a person. ఆ యొక్క కార్డియా అనే మాటకు అది ఈ మనుషుని నడిపించేది, లేదా మనుషుని యొక్క పూర్తిగా ఇన్నర్ లైఫ్, అంటే మనుషుని యొక్క ఆంతరంగిక జీవితాన్ని అది మనకు జ్ఞాపకం చేస్తుంది. Proverbs 4:23 says, above all else, guard your heart, for everything you do flows from it. మరి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, నీ హృదయాన్ని భద్రముగా కాచుకొనుము, ఎందుకంటే నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరునని అక్కడ వ్రాయబడింది. God reminds us several times in the Bible that every single thought of a heart is very evil.
మరి బైబిల్ గ్రంథంలో అనేక సార్లు దేవుడు మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే మన హృదయంలో నుండి వచ్చే ఆలోచనలు అన్ని కూడా అవి మోసకరమైన ఆలోచనలుగా ఉన్నాయని చెప్తున్నారు. Genesis 6:5, God says every intention of the thoughts of his heart was only evil continually. మరి ఆదికాండం 6:5 మన నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహాంతయో ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో అని యెహోవా చెప్తున్నారు. Similarly, Jeremiah prophet reminds us in Jeremiah 17:9, the heart is deceitful above all things and beyond cure. Who can understand it? మరి ఇర్మియా గ్రంథం 17:9 మనం చూసినట్లయితే హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు అని అక్కడ రాయబడింది. But in the case of the believers, God changes evil hearts by replacing them with the new ones. అయితే విశ్వాసుల విషయం దగ్గరకు వచ్చేపాటికి దేవుడు ఆ యొక్క చెడు హృదయాన్ని మార్చివేసి దాన్ని నూతనమైన పరిశుద్ధమైన హృదయంతో మార్చేవాడుగా ఉన్నాడు. Ezekiel 36:26 says that I will give you a new heart and put a new spirit in you. మరి యేస్కేల్ గ్రంథం 36:26 చూస్తే అక్కడ దేవుడు నేను నీకు ఒక నూతన హృదయమును నూతన ఆత్మను అనుగ్రహిస్తానని వ్రాయబడింది. Jesus himself declared that blessed are the ones with a pure heart in Matthew 5:8. మరి మత్తయి సువార్త 5:8 చూస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పడం మనం చూస్తాం. Every Christian experiences a new heart that loves God, desires to obey him, is purified and produces good fruit. క్రైస్తవుడైన ప్రతి విశ్వాసి కూడా మరి యొక్క తను విశ్వసించినప్పుడు, దేవుణ్ణి విశ్వసించినప్పుడు ఒక నూతనమైన హృదయాన్ని పొందుకోవటం, అదేవిధంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయనకు విధేయత చూపటం, అంతేకాదు పరిశుద్ధమైనదిగా ఎల్లప్పుడూ కూడా మంచి ఫలములు ఫలించేదిగా ఆ యొక్క హృదయం మార్చబడటాన్ని అనుభవిస్తారు. Now let us look at another important aspect of human being, which is the conscience. మరి ఇప్పుడు మానవునిలో మరి యొక్క ప్రాముఖ్యమైన భాగమైన మనస్సాక్షిని గురించి మనం చూద్దాం. Conscience is something which differentiates man from the animals. మరి ఈ యొక్క మనస్సాక్షి అనేది మనుషుని జంతువుల్ని వేరుపరిచేదిగా ఉంది. మనుషునికి మాత్రమే ఈ యొక్క మనస్సాక్షి ఉంటుంది. God has created everyone with a conscience. మరి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా మనస్సాక్షితో సృష్టించిన వాడుగా ఉన్నాడు. It is the faculty of moral evaluation concerning right and wrong and good and evil. మరి ఏది మంచిదో ఏది చెడ్డదో, మరి ఏది సరి అయిందో ఏది సరి అయింది కాదో మరి మనుషుడు నిర్ణయించుకోవడానికి దేవుడు మనిషికి మనస్సాక్షిని అనుగ్రహించాడు. It is connected with the rational capacity of a human being and it works like a moral referee. మరి ఇది ఎల్లప్పుడూ కూడా మరి మనుషుల్లో చక్కగా పనిచేస్తూ ఒక రెఫరీ వల్లే అది మనుషుల్లో పనిచేయడం మనం చూస్తాం. If we fail to listen to our conscience, it always leads to guilt and shame. మరి ఎప్పుడైతే మన మనస్సాక్షిని లేదా మనస్సాక్షి చెప్పే మాటను మన లెక్క చేయడం మానివేస్తామో అది ఎల్లప్పుడూ కూడా మనకు అవమానాన్ని, నిందను తీసుకొచ్చేదిగా ఉంటుంది. But sometimes the lies and error can override the moral law that is written in the heart of a human being. అయితే అనేక సార్లు లేదా కొన్నిసార్లు ఈ యొక్క అబద్ధములు మరియు మనం చేసే తప్పిదాలు ఇవి మనం దేవుడు మనకు అనుగ్రహించిన ఆ నైతికమైన ఆ యొక్క బాధ్యతను మనం వదిలివేసి ఈ యొక్క మనస్సాక్షిని వదిలివేసి మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి మనకు ఇష్టానుసారంగా మనం ప్రవర్తించేటట్లు చేస్తుంది. Romans 2:15 explains this conscience very well to us in the Bible. పత్రిక 2:15 మనం చూసుకుంటే ఇక్కడ అటువారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయములందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. Let us now look at the most important aspect of a man, which is the fall of the man and origination of the sin.
మరి ఇప్పుడు మనము మనుషుని యొక్క సృష్టిలో ప్రాముఖ్యమైన మనుషుని యొక్క పతనము, అంతేకాదు పాపము యొక్క ప్రారంభము అనే విషయాన్ని గురించి చూద్దాం. Genesis chapter 3 mainly deals with this subject of origin of sin and fall of man. ఆదికాండము 3వ అధ్యాయము ఇది ప్రాముఖ్యంగా ఏ విధంగా మనుషుడు పడిపోతూ వచ్చాడు, అంతేకాదు పాపము మొదలైందో మనకు జ్ఞాపకం చేస్తుంది. Some Christians, they believe the whole Bible, but when it comes to the chapter 3 of Genesis 3, they think it is a true myth. మరి అనేక మంది క్రైస్తవులు ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతా కూడా సత్యమైన నమ్ముతారు, కానీ ఈ యొక్క ఆదికాండం 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేపాటికి ఇది నిజంగా జరగలేదేమో అని సందేహించే వారుగా ఉన్నారు. But Bible tells us beyond a doubt that this account is the factual historical truth of a man. అయితే బైబిల్ గ్రంథము మన యొక్క బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది ఏంటంటే ఇది జరిగింది, అంతేకాదు ఇది చాలా స్పష్టమైంది, అంటే నిజంగా ఇది జరిగింది అని బైబిల్ గ్రంథాన్ని చదివినప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. Other than Genesis 3, many other passages in the Bible revalidate the historicity of the origin of the sin and fall of the man. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఈ చరిత్ర జరిగిందంటానికి రుజువులు ఏంటంటే ఆ తరువాత ఇదే మాటలు బైబిల్ గ్రంథంలో అనేక సార్లు ఇదే మాటలు లేదా ఈ చరిత్ర వ్రాయబడుతూ వచ్చింది, కాబట్టి ఇది ఖచ్చితంగా జరిగి ఉంటుందని మనం నమ్మవచ్చు. For example, 1 Corinthians chapter 15 verses 21 to 22 refer to that. 1 Timothy chapter 2 verse 14 also refers to that. మరి ఉదాహరణకు మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21-22 వచనాలు, అదే విధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14 వచనాల్లో ఈ యొక్క మనుషుని యొక్క పత్రము పాపం యొక్క ప్రవేశాన్ని గురించి అనేక మాటలు మనం చూస్తాం. Now let us look at the man who was tempted in the Genesis chapter 3. కాబట్టి ఇప్పుడు మనం ఆదికాండం 3వ అధ్యాయంలో ఎవరైతే ఈ విధంగా పడ్డారో ఆ వ్యక్తిని గురించి చూద్దాం. Adam possessed the power of understanding and ability to reason, which enabled him to name all the animals. మరి ఆదాముకు ఈ యొక్క జ్ఞాన వివేచనలు కలుగు చేయు మరి ఆత్మ అతను కలిగి కనుక అతడు అక్కడ సృష్టింపబడిన జంతువులన్నిటికీ కూడా వాటి వరుసను బట్టి వాటికి పేర్లు పెట్టడం మనం చూస్తాం. And he also had the reasoning ability to understand his relationship with Eve. మరి అతను అవ గురించి మాట్లాడిన మాటలు మనం చూసినప్పుడు అతను ఎంతో తార్కిక జ్ఞానం కలిగిన వాడుగా ప్రతి విషయాన్ని మరి పరిశీలించి అర్థం చేసుకోగలిగిన వ్యక్తిగా ఆదామును మనం. About his moral nature, he was without sin even before the fall. అతని యొక్క స్వభావాన్ని గనుక మనం పరిశీలించినట్లయితే అతడు తను పడిపోక మునుపు పాపము లేని వ్యక్తిగా జీవించాడని మనకు అర్థమవుతుంది. But he had a free will and a mind capable of weighing its own choices. మరి అయితే అతనికి ఫ్రీ విల్ ఇవ్వబడుతూ వచ్చింది, దాన్ని బట్టి అతడు మరి ఏ నిర్ణయం అయినా తీసుకోగలిగిన శక్తి అతనికి ఉన్నది. That is how he chose to sin. ఆ విధంగా ఉండటం ద్వారా అతడు చేయటానికి పాపము చేశాడు. We notice Genesis chapter 1 and 2, we read of a perfect creation which received God's approval as being good. మరి ఆదికాండం మొదటి 2 అధ్యాయాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ సృష్టి అంతా చేయబడిన తర్వాత దేవుడు దాన్ని చూసి ఇది మంచిది అని చక్కగా పలకడం మనం చూస్తాం. In chapter 4, we suddenly find jealousy and murder. మరి 4వ అధ్యాయం వచ్చేపాటికి అక్కడ అసూయ మరియు నరహత్య మనకు కనపడుతుంది. Following chapters, the mankind goes from bad to worse. మరి ఆ తర్వాత అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ చెడుతనం నుంచి ఇంకా సంపూర్తిగా ఇంకా వరస్ట్ సిచ్యుయేషన్ లోకి ఈ యొక్క మనుషు సంతతి వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. So between this chapter 2 and chapter 4 in Genesis 3 is where the sin has originated. ఈ ఆది 3వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఆ 3వ అధ్యాయంలోనే ఈ యొక్క పాపమునకు బీజములు పట్టడం మనం చూస్తున్నాం. Genesis chapter 3 verses 1 to 24 provide us the account of the fall of the man. మరి ఆదికాండం 3వ అధ్యాయం మొదటి నుండి 24 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ ఆ పాపము ఏ విధంగా మనుషుల్లో ప్రవేశించిందో మనకు కనపడుతుంది. This is where the serpent suddenly appears in a very rude manner, even without introduction to Eve.
మరి ఇక్కడ మనం చూస్తే సర్పము ఏ విధంగా అసలు ఏం పరిచయం లేకుండానే ఏ విధంగా ఆ అవ్వ దగ్గరకు వచ్చి తనతో మాట్లాడుతుందో మనం ఇక్కడ గమనిస్తాం. It was an actual snake in that case, but later revelations in the Bible tell us that this particular serpent was being used by Satan to introduce the sin to the man. అది సర్పం అనేది దేవుడు చేసిన సృష్టిలో ఒక భాగమే గాని ఆ యొక్క సర్పాన్ని ఆ యొక్క సాతాను వాడుకొని ఆ యొక్క సర్పం ద్వారా ఆ అవ్వతో మాట్లాడటం, పాపాన్ని భూమి మీదకి తీసుకొని రావటం మన తర్వాత నేర్చుకుంటాం. 2 Corinthians chapter 11 verse 3 tells us about this. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఈ మాటలు మనకు నేర్పిస్తుంది. Now let us look at the Satan, the tempter. మరి ఇప్పుడు మనము సాతానుడు అంటే లేదా శోధకుడు గురించి మనం చూద్దాం. Satan is a very cunning animal. Genesis 3:1 says that serpent is the most crafty than any beast of the world. మరి ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే భూ జంతువుల్లో అన్నిట్లో కల్లా సర్పము ఎంతో యుక్తిగలదిగా ఉండటం మనం చూస్తాం. It does not come and deny God to Eve. మరి ఇక్కడ అది అవ్వ దగ్గరికి వచ్చి నీవు దేవుణ్ణి తృణీకరించు అని అవ్వకు చెప్పడం లేదు. Often Bible tells us, 2 Corinthians 11:14, we read that often Satan comes as an angel of light to us. మరి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఇంకా అనేక సార్లు బైబిల్ గ్రంథంలో సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని మన దగ్గరికి వస్తాడని రాయబడింది. Genesis 3:1, Satan says, he said to the woman, did God actually say you shall not eat of any tree in the garden? మరి ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ సాతానుడు అక్కడ దేవుడు మీతో ఈ మాట చెప్పినా అనే అనుమానాన్ని హవ్వలో రేకెత్తిస్తూ వచ్చాడు. Imagine he is just raising a suspicious hint in the mind of the Eve. ఇక్కడ చూస్తే మనము అవ్వ హృదయములో ఇది నిజమా అనే అనుమానాన్ని రేకెత్తించాడు. Satan's approach is always like that. మరి సాతాను మనుషుల దగ్గరికి ప్రతిసారి కూడా అదే విధంగా అనుమానాలు రేకెత్తించేవాడుగా వస్తాడు. It does not come to mainly deny the God to us. It comes to deceive us about the God to us. మరి ఎల్లప్పుడు దేవుణ్ణి తృణీకరించేవాడుగా మనం చేయడానికి సాతానుడు రాడు కానీ ప్రతిసారి కూడా మనలో అనుమానాలు కలిగజేసి మనంతటికి మనమే పాపం చేసేవాడుగా సాతానుడు ప్రేరేపించేవాడుగా ఉన్నాడు. Now let us look at the fall of the Lucifer. ఇప్పుడు మనము ఈ యొక్క లూసిఫర్ ఏ విధంగా పతనమయ్యాడో పడిపోయాడో ఇప్పుడు చూద్దాం. Genesis does not describe the Satan's fall. ఆదికాండంలో మనము సాతానుడు ఏ విధంగా పడిపోయాడు అనేది మనం చూడము గాని but we read about Satan's fall in Ezekiel 28 and Isaiah 14. మరి ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం అదే విధంగా యెషయా గ్రంథం 14వ అధ్యాయాల్లో మనము ఈ యొక్క సాతానుడు ఏ విధంగా పడిపోయాడో గమనిస్తాం. But both passages speak of human kings, king of Tyre and king of Babylon. But what is depicted there, when you read it thoroughly, it goes far beyond any human monarch. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క రెండు ఆ యొక్క ప్యాసేజెస్ లో కూడా అక్కడ ఉన్న ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్న రాజులైన మరి తూరు బబులోను రాజుల గురించి అది వర్ణింపబడిందని మనం అనుకుంటాం కానీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ విధంగా అది మనుషులకు సంబంధించింది కాదు, ఏ విధంగా సాతానుడు పడద్రోయబడ్డాడో ఆ విషయాలను అది మనకు అర్థమయ్యేలా చెప్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. Ezekiel 28:13 says that you were in Eden, the garden of God. He was referring to Satan here. మరి ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే నీవు ఏదైనా వనంలో దేవునితో కూడా ఉంటివి అని చెప్పడం ద్వారా అది ఆదికాండాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. Similarly, in verse 14 he says you were the anointed guardian of cherub on the holy mountain of God. మరి అదే విధంగా 24వ వచనంలో మనం చూస్తే నీవు దేవుని చేత అభిషేకించబడిన దూతవై దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నీవు ఉన్నావు అని అక్కడ రాయబడింది. Verse 15 says you were blameless in your ways from the day you were created till wickedness was found in you. మరి అదే విధంగా 28వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే నీవు మరి మొదట్లో నిందారహితుడివై ఉన్నావు, అయితే నీ యందు పాపము కనపడే వరకు నీవు నిందారహితుడుగానే ఉంటివి అని అక్కడ రాయబడింది.
So Satan went from blameless condition to unrighteousness. మరి ఆ విధంగా సాతానుడు మరి నిందారహితంగా ఉండే స్థితి నుండి ఆ యొక్క అనీతిమంతమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. So the unrighteousness was found in Satan and the blame lies with him. కాబట్టి ఈ విధంగా సాతానుడిలో అనీతిమతము కనపడుతూ వచ్చింది. అంతేకాదు ఆ యొక్క తప్పిదములు కూడా అతనిలో కనపడుతూ వచ్చాయి. Isaiah 14, chapter 14, verse 14 says, the Satan's desire to be like God, the Most High, was the reason for this angelic worship leaders' rebellion. మరి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే ఇక్కడ సాతానుడు తన్ను తాను దేవునితో సమానుడిగా చేసుకోవడం కనుక మహోన్నతునితో తను తాను సమానుడిగా చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా ఆ యొక్క దేవదూతల గుంపంతయు కూడా తిరుగుబాటు చేయడానికి కారణమయ్యాడని మనకు అర్థమవుతుంది. Now coming back to Genesis 3, what is surprising is Satan never specifically mentioned about this tree of life or the tree of the knowledge of good and evil. మరి ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆశ్చర్యకరంగా ఇక్కడ సాతానుడు ఈ యొక్క మంచి చెడ్డలు లేదా తెలివినిచ్చు ఈ యొక్క వృక్షముల గురించి సాతానుడు ఏం మాట్లాడలేదు. But yet it tempted Eve, saying that if you eat this fruit, you will become like God. అయితే అయినప్పటికీ కూడా అతను సాతాను అవ్వను మరి ఈ యొక్క ఫలము తిన్నట్లయితే నీవు దేవతల వలె దేవుని వలె ఉంటావు అని చెప్పడం ద్వారా అవ్వను శోధిస్తూ వచ్చాడు. So she ate first and then she gave it to Adam. Adam also ate it. అప్పుడు ఆమె తినింది, అంతేకాదు తనతో పాటు ఆదాంకి ఇచ్చింది, ఆదాం కూడా ఆ ఫలాన్ని తిన్నాడు. Now in verse 11, when God asks Adam, where are you? Why are you hiding? Who told you you are naked? And did you eat the forbidden fruit? Let us see what Adam has replied there. మరి ఇక్కడ 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే మరి ఆదాము దేవునికి కనపడకుండా ఉన్నప్పుడు దేవుడు ఆదామును ప్రశ్నిస్తూ ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు? నేను తినొద్దన్న చెట్టు ఫలాలు నువ్వు తిన్నావా? నీవు దిగంబరుగా ఉన్నావని నీకు చెప్పిన వాడెవడు అని దేవుడు ఆదాము ప్రశ్నించినప్పుడు ఆ సమాధానం చూడండి 11వ వచనంలో. అందుకైన నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. Adam is now putting the blame partially on God and partially on Eve for his sin. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాము తాను తప్పిదాన్ని మరి కొంచెము అవ్వ మీద కొంచెము, అదే విధంగా దేవుని మీద కొంచెము మరి ఆదాము చూపించడం మనం చూస్తున్నాం. And now Eve puts the blame on Satan. అదే విధంగా అవ్వ ఇక్కడ తన యొక్క తప్పిదాన్ని సాతాను మీదకు త్రోసివేసింది. But Paul says in Romans 5:12, both Adam and Eve are equally sinners. అయితే అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు కదా, మరి ఆదాము అవ్వ ఇద్దరు కూడా సమానంగా పాపం చేశారు అంటున్నాడు. Now we know after that there were so many consequences or penalties imposed on all the parties involved by the God. మరి మనకు తెలిసిన విధంగా వారు పాపం చేసిన తర్వాత శిక్షలు మనుషుల మీద ఆ యొక్క మనుషుల మీద, ఆ తర్వాత వచ్చిన వారి సంతతి మీద కూడా మరి శిక్షలు విధింపబడటం మనం చూస్తున్నాం. Genesis 3:14, he curses the serpent saying that you are condemned to crawl on your belly. మరి ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు ఆ యొక్క సర్పాన్ని శపించి నీవు భూజంతువులన్నిట్లోనూ నువ్వు శపింపబడిన దానిపై కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములో నీవు మన్ను తిందు అని శపించారు. Similarly, in verse 15, he tells the Satan that there will be enmity between Satan's seed and woman's seed, and there will be death to the Satan and bruise to the Christ. మరి అదే విధంగా 15వ వచనం మనం చూస్తే, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేది, అది నిన్ను తల మీద కొట్టును నువ్వు దాన్ని మడం మీద కొట్టదు అని చెప్పాను. ఈ విధంగా దేవుడు సాతానును అది క్రీస్తు ప్రభువులో అది నలగొట్టబడి మరి చనిపోయేదిగా ఉందని దేవుడు సాతాను కూడా ఇక్కడ శపించారు. That's how Satan was able to make Christ go through the suffering, but at the same time on the cross, through the resurrection and through the ascension, Jesus has bruised or punished the Satan. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా
Yeah. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన శిలువలో ఆయన మరణించి మరి ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన సాతాను యొక్క తలను చితక తొక్కిన వాడిగా మనం చూస్తున్నాం. Similarly, now Eve has been given the curse of having the conceptional pains, increased pain in childbirth, and secondly, hierarchy ruled by the man over the woman. మరి అదే విధంగా అవ్వ కూడా మరి తను ఎంతో తన యొక్క గర్భవేదన హెచ్చింపబడి వేదనతో పిల్లలను కంటుందని, అంతేకాదు తన భర్త ఎడల వాంఛ కలుగుతుందని కూడా ఆమె శపింపబడుతూ వచ్చింది. Similarly, on the man, there is a curse that is given. The ground will grow thorn and bushes, and you need to work hard to produce. అదే విధంగా ఆ మనుషుడు కూడా, ఆదాము కూడా ఏ విధంగా శపింపబడ్డాడు అంటే, భూమి తన యొక్క ఫలాన్ని ఇవ్వకుండా అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది, నీవు ఎంతో శ్రమపడి కష్టపడి ఆ యొక్క ఆహారం తింటావు అని వ్రాయబడింది. Then there is a death and expulsion for both of them from the garden of Eden. అంతేకాదు ఆ తర్వాత వారిద్దరికి కూడా మరణము సంప్రాప్తమైనదిగా మనం చూస్తున్నాం. Now Eve's sin affected Adam, and Adam's sin affected the entire human race. ఈ విధంగా అవ్వ చేసిన పాపము ఆదాముకి అదే విధంగా ఆదాము చేసిన పాపము మనందరికి కూడా సంప్రాప్తిస్తూ వచ్చింది. In conclusion, I want to remind ourselves of a few points. కాబట్టి ముగింపులో మనం కొన్ని విషయాలు మనం చూసుకుందాం. Satan does not come to us to deny God. It comes to deceive us, to raise doubts about the God. మరి సాతానుడు ఏదో మన దగ్గరకు వచ్చేసి మనము దేవుని తృణీకరించి వాళ్ళగా మన చేయడు, కానీ ఎల్లప్పుడూ కూడా మన యొక్క హృదయాల్లో అనుమానాలు దేవుని గురించి రేకెత్తించేవాడుగా వస్తాడు. Sin promises enlightenment and peace, but instead it brings shame, fear, blame, and death. మరి పాపము కూడా మనకేదో మన కన్నులు వెలిగింపబడతాయి, మనం ఎల్లప్పుడు కూడా జీవించేవారుగా ఉంటాం అన్నట్లుగా పాపం ఉంటుంది, కానీ అది ఎల్లప్పుడు కూడా మనకు అవమానాన్ని, నిందను తీసుకొచ్చేదిగా ఉంటుంది. The image and likeness to God that was lost by the first Adam due to the sin is restored through the last Adam, who is the Jesus Christ. ఏదైతే దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క పోలికను మనము ఆ యొక్క ఆదాం పాపం చేయటం ద్వారా మనుష్య జాతి మనందరం కూడా పోగొట్టుకున్నామో, అదంతా కూడా క్రీస్తులో తిరిగి మనము సమకూర్చుకున్న వారంగా ఉన్నాం. In 1 Corinthians 15:45, we read about Jesus being the last Adam. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు కడపటి ఆదాముగా సంబోధించబడ్డారు. Similarly, in 2 Corinthians 3:18, Bible says, and we all who with unveiled faces contemplate the Lord's glory are being transformed into his image with ever increasing glory, which comes from the Lord who is the Spirit. మరి అదే విధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, మనందరమును ముసుగులేని ముఖంతో ప్రభు మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. Romans 3:22-23, Paul says there is no difference between Jew and Gentile, for all have sinned and fall short of the glory of God. 3వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్తున్నారు. Therefore all those who die without repenting and trusting in Christ face the eternal punishment for their sins. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకుండా ఈ లోకంలో జీవించే వారుగా ఉన్నారో, వారు నిత్యమైన తీర్పునకును నిత్యమైన శిక్షకును లోబడే వారుగా ఉన్నారు. All those who repent, have faith in the God, accept Jesus Christ as the Savior, and keep faith, and by the grace of the God we receive the salvation, and then we attain eternal life. మరి ఎవరైతే మరి పశ్చాత్తాపపడి తమ యొక్క పాపములను ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభువారి రక్తంలో తమ పాపములు కడుక్కున్న వారు నిత్య జీవము పొందేవారుగా, ఎల్లప్పుడూ దేవునితో కూడా ఉండేవారుగా ఉన్నారు. Anyone who comes to Christ in true repentance and genuine faith will be forgiven. మరి ఎవరైతే నిజమైన తాపంతో మరి నిజమైన విశ్వాసంతో దేవుని యొద్దకు వచ్చేవారుగా ఉన్నారో, వారు తప్పకుండా క్షమింపబడి నా యొక్క దేవుడిచ్చే గొప్ప రక్షణను పొందేవారుగా ఉన్నారు. Romans 10:9 says, if you declare with your mouth Jesus is the Lord
and believe in your heart that God raised him from the dead, you will be saved. మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో వ్రాయబడిన రీతిగా మనము మన నోటితో ప్రభువును ఒప్పుకొని ఆయన యందు విశ్వసించిన యెడల దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు నీవు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు అని వ్రాయబడింది. May God bless this word. దేవుడి మాటలను దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవా, మానవ హద్దుబాట్లు విత్తబడిన దేవుని వాక్యముకే మీకు ఎంతో వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. మొదటి మనుషుడు, మొదటి ఆదాము ద్వారా పాపము ద్వారా శాపము, ఈ లోకానికి మరణము ప్రవేశించింది. కడపటి ఆదాము యేసు ప్రభు ద్వారా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకెంతో వందనాలు. ఏదైతే కోల్పోయామో ఆదాము ద్వారా, పాపము ద్వారా తండ్రి, వాటన్నిటినీ యేసు ప్రభు ద్వారా మీరు రెస్టోర్ చేస్తున్నారు. అయితే మేము వాటిని క్లెయిమ్ చేయాలి, వాటిని అడగాలి ప్రభు, వాటిని పొందాలి ప్రభు. విషయాలన్నింటిలో మీరు మాకు భారం దయచేయమని దేవా ప్రార్థిస్తున్నాం. చెప్పని అసఖ్యం కానీ మహిమాయుక్తమైన సంతోషం మాకు అనుగ్రహించారు. దుఃఖం తీసివేసి అక్షయము నిర్మలము వాడబారిని స్వాస్థ్యాన్ని పరలోకంలో మా కొరకై భద్రపరిచారు. వాటి కొరకు మేము ఈ లోకంలో పోరాడటానికి, జీవించడానికి మాకు సహాయం చేయండి. ఈ వాక్యమును మా హృదయంలో భద్రపరచండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దయచేసి ప్రార్థించండి. సలోమి మన మధ్యకు వచ్చి ఫ్యూ డేస్ ఉంది. రేపు మధ్యాహ్నం నుంచి తను వెళ్తుంది వర్జీనియాకు, మళ్ళీ తన సుఖ ప్రయాణం కొరకు, క్షేమకరమైన ప్రయాణం కొరకు, అక్కడ వారి పరిచర్య కొరకు కూడా దయచేసి సతీష్, సలోమి వారి పరిచర్య నిమిత్తమై భారంతో ప్రార్థించండి. ఈ ప్రార్థనలకు చాలా వందనస్తులై ఉంటాము.